హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 1 లీటర్ పాలు తీసుకున్నానండి. దీనిలోకి నేను 1 లీటర్ పాలని బాగా మరగనిచ్చుకోవాలి. దీనిలోకి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మిల్క్ ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకున్నానండి. దాన్ని ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను. లీటర్ పాలకి ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఒకవేళ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే హాఫ్ వేసుకోండి పౌడరు. వేసి ఇది బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపేయాలి, ఉండల్లా ఉండకూడదు. నేను కొంచెం మాట్లాడుకుంటూ ఉండడం వల్ల కొంచెం ఉండలు పట్టేసింది. అయినా ఏం పర్లేదు. దీన్ని నేను మిక్స్ పట్టేస్తాను. మళ్ళీ ఇది పూర్తిగా చల్లారాలండి. ఇది కొంచెం ఉడకనివ్వాలండి. అంటే చిక్కుగా థిక్నెస్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. దీనిలో షుగర్ ఉంటుందండి, అవసరం లేదు. మనం సపరేట్గా షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక బాక్స్లో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంతే. దీని తర్వాత ఒక 8 అవర్స్ తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. మిక్స్ పట్టేసుకొని మళ్ళీ అదే బాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే థిక్గా వస్తుందండి. ఇది బాగా థిక్గా వచ్చాక మిక్స్ పట్టేసుకున్నాం కదండి. మిక్స్ పట్టేసుకున్నాక వచ్చేసాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక దీన్ని మళ్ళీ అప్పుడు తీసేసుకొని ఐస్ క్రీమ్ అప్పుడు రెడీ అవుతుండే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, బాగుందండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుందండి. డిమార్ట్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మనం బయట తినేదాకన్నా ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది కదా అండి. ఇప్పుడు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి.